అందరికీ జై శివలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. తెలంగాణ కొరకు అమరులైన అమరవీరుల ఆశయాలు ఈ రోజు నెరవేరబోతా ఉన్నాయి. కొన్ని వేల మంది ఉద్యమకారులు తెలంగాణ సాధించుకుంటే బంగారు తెలంగాణ వస్తుందని చెప్పేసి అనుకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీకే బంగారు తెలంగాణ అయింది, కానీ తెలంగాణ ప్రజలకు కాలేదు. మరికొన్ని గంటలలో అమరులైన ఆశయాలు, అదేవిధంగా ఉద్యమకారుల ఆశయాలు బంగారు తెలంగాణ అడుగు జాడలో రేవంత్ అన్న కొన్ని గంటలలో దాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాడు. గతంలో బాపు కేసీఆర్ తాగుబోతు బాపు అలియాస్ దుబాయ్ శేఖరు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు పోయి కెనడా చేస్తా, అమెరికా చేస్తా, డల్లాస్ చేస్తా, టర్కీ చేస్తా, వాటికల్ సిటీ చేస్తా, హుస్సేన్ సాగర్ లో పోతా అంటే కొబ్బరి నీళ్లు పారాలని చెప్పేసి అని తెలంగాణ ప్రజలను ద్రోహం చేసిండు. అలాంటి కళలు ఇవాళ రేవంత్ అన్న సహకారం కొరకు కష్టపడతా ఉన్నాడు. రాబోయే రోజులలో 2047 సంవత్సరం కల్లా ఈ తెలంగాణ రూపురేఖలు మారుతా ఉన్నాయి. ఈ అన్నిటికీ బరువు బాధ్యతలు భుజాల వేసుకున్న రేవంత్ అన్నకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ప్రజా సర్కారు భుజాల మీద వేసుకొని ఇవాళ అమరుల త్యాగాలను, ఆశయాలను కళ నెరవేరబోతా ఉన్నది. జై శివలాల్, జై రేవంత్ అన్న.